మాజీ ఎమ్మెల్సీ కొండామురళి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మరి ఈరోజు నేను గాంధీ భవన్కి వచ్చుడు ఇది మూడోసారి. ఎందుకంటే నేను ఎప్పుడు ప్రజల మధ్యలో మరి వాళ్ళ సమస్యలను తీర్చుకుంటూ పేదల బడుగు బలైన వర్గాలకు బీసీలకు న్యాయం చేసే కార్యక్రమంలో అక్కడనే బిజీ ఉంటా. ఈరోజు మరి ఆ రోజు రాజశేఖర్ అన్నతో నేను వచ్చిన రోజు గుర్తుకొచ్చి 2 రోజుల క్రితమే అయిందేమో అనే ఒక బాధ కలిగింది. మరి నేను ఒకటే మాట చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అన్నా కాంగ్రెస్ పార్టీ పెద్దలన్నా మరి నా గౌరవం. ఎందుకంటే ఆ రోజు మీరు చూసిన రాజశేఖర రెడ్డి గారి గురించి ఎంత త్యాగం చేసినాం. మరి ఈరోజు కూడా ఒకటే, రేవంత్ అన్న ఇలా ముఖ్యమంత్రిగా మళ్ళా ఉండాలని ఒక బీసీ నాయకుడు మరి మహేష్ కుమార్ నన్న పిసిసి అధ్యక్షుడు అయినందుకు మరి సంతోషపడుతూ ఇక్కడికి రావడం జరిగింది. నన్ను ఎవ్వరేం క్వశ్చన్లు అడగలేదు. మరి అందరూ కూడా నాకు దగ్గరే కాబట్టి నేను ఆ రోజు మరి రాహుల్ గాంధీ గారు మా దగ్గర పాదయాత్ర చేసిండు. రాహుల్ గాంధీ గారు అంటే నాకు గౌరవం కాబట్టి ఆ రోజు మరి నేను మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా సోనియా గాంధీ గారన్నా ఇక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేయాలనే మరి ఆ తపన నా దగ్గర ఉంది. కాబట్టి మీరు ఎవ్వరు కూడా దీన్ని వేరే విధంగా అర్థం చేసుకోవద్దు. ఎప్పుడు కాంగ్రెస్ అంటే గౌరవం, దయచేసి దీన్ని వేరే విధంగా చిత్రీకరించవద్దని మరి కోరుకుంటున్నాను. సార్, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకునే కొండామురళి సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద, సొంత పార్టీ నాయకుల మీద బహిరంగంగా కామెంట్లు చేయడం వల్ల అది ఎంతవరకు మంచిదనుకుంటున్నారు? మంచిదో చెడ్డదో అనేది నా అంతరాత్మకు తెలుస్తుంది, అంతే తప్ప దాన్ని బహిరంగంగా చెప్పాలి అనేది. అంతరాత్మ మీకు సంబంధించిన విషయం, కానీ ఎదుటి వాళ్ళని కూడా హట్ చేయాలి కదా, వాళ్ళకు కూడా ఉంటుంది కదా అంతరాత్మ. అదేదో వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇలా మల్లు రవణకు చెప్పడం జరిగింది.